Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే ఒక దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నువ్వు మహా అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నుంచి ఆయన్ని వెంబడించినప్పుడు ఆ వ్యక్తి స్థితి మొదట కొద్దిగా ఉన్నా దేవుడు ఆ వ్యక్తిని మహా అభివృద్ధిలోకి తీసుకొస్తారని 30 60 100 దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తారంట. ఇస్సాకు చేసే పనిని దీవించి క్రమక్రమంగా ఆశీర్వదించి 100 అభివృద్ధి పరిచిన దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని రాజుగా ఉన్నత స్థితిలో నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా మహా అభివృద్ధి పరుస్తారు అని. హల్లెలూయా. యోబు కోల్పోయిన క్షేమ స్థితిని దేవుడు మరలా యోబుకు తిరిగిచ్చాడని. యోబు గారు కోల్పోయిన ఆస్తిని, యోబు గారు కోల్పోయిన సంతానాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు మరలా తిరిగిచ్చాడు. మీ జీవితంలో కూడా మీరు ఏదైతే కోల్పోయారో దేవుడు మరలా తిరిగిస్తాడని. దేవుడు మనల్ని అపాయకరమైన స్థితిలో తప్పిస్తాడని. శిష్యులు క్రీస్తు ప్రభు వారు ఓడ మీద ప్రయాణం చేసినప్పుడు ఆ ఓడ మిక్కిలి బలమైన తుఫానుకు లోనైంది. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు వారు ఆ తుఫాన్ని, సముద్రాన్ని నిమ్మలపరిచారు. ఈరోజు మీ జీవితంలో ఎటువంటి కష్టమైన పరిస్థితి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పులు బాధలు కావచ్చు, భయాలు కావచ్చు, దేవుడు ప్రతి విధమైన అపాయకరమైన స్థితి నుండి మిమ్మల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడని. అలాగే దేవుడు మనకి సమాధాన స్థితి ఇస్తాడని. పాపం చేయడం ద్వారా మనం దేవునికి శత్రువులం అయిపోయామని. అయితే క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనకు సమాధానార్థ బలిగా తన ప్రాణాన్ని పెట్టారని. ఎవరైతే క్రీస్తు ప్రభు మీద విశ్వాసం నుంచి తన పాపాలు విడిచిపెడతారో వారికి సమాధానం కలుగుతుందని. దేవుడు వారిని సమాధానంతో, శాంతితో నింపుతారు అని. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి స్థితి అభివృద్ధి పొందుతుంది. ఆ వ్యక్తి కోల్పోయినంత దేవుడు తిరిగిస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు అపాయకరమైన స్థితిలో తప్పిస్తాడు. ఆ వ్యక్తికి దేవుడు సమాధాన స్థితి ఇస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానం విశ్వసించండి, మీ స్థితిని అంతా కూడా దేవుడు మారుస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవైసా, ప్రభువా మీకు వేలాది వందనాలేసా. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయాన్ని సహకారం అందించండి. ప్రభువా యేసయ్యా, అపాయకరమైన స్థితిలో తప్పించండి, అనారోగ్యం నుండి, అప్పుల బాధ నుండి విడిపించండి. ప్రభువా వారిని ఆశీర్వదించండి, చేసే పనులు, స్టడీస్ ని, బిజినెసెస్ ని దీవించండి, ఆశ్రయించండి అయ్యా. ప్రభువా యేసయ్యా, మీరు తోడైనండి, కృప చూపించుకున్న దేవా, ప్రతి మాలుకున్నాం యేసయ్యా. శాంతి, సమాధానం లేని శాంతిని దయచేయండి, రక్షణ లేని వారి రక్షణ దయచేయండి. మీరే వారి పక్షాలను ఉండమని, వారి ప్రయత్నాలు సఫలం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you. God bless India.